హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్య కృష్ణపట్నం. ఈ వీడియోలో మనం మన కంప్యూటర్స్కి డెస్క్టాప్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, హార్డ్ డిస్క్ అయితే మనం చేంజ్ చేస్తుంటాము. ఈ యొక్క కంప్యూటర్కి హార్డ్ డిస్క్ అయితే మార్చాలనుకుంటున్నాను. ఇదైతే నేను హార్డ్ డిస్క్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇది 2 TB హార్డ్ డిస్క్. మన యొక్క డేటాని కంప్యూటర్లో స్టోర్ చేసుకోవడానికి అయితే మనకి ఈ హార్డ్ డిస్క్ అయితే అవసరం అవుతుంది. ఈ హార్డ్ డిస్క్ని మనం కొనిన తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత దానికి ఒక ఫార్మాట్ అని ఉంటుంది. అలాగే ఇది ఒక 2 TB హార్డ్ డిస్క్ అనమాట, 2000 GB. ఈ 2000 GBని మనం ఒకే డ్రైవ్ గానే పెట్టుకోవచ్చు, లేదా మనం 2, 3 అలాగనే కన్వర్ట్ చేసుకోవచ్చు. వాటిని ఎలా కన్వర్ట్ చేస్తారు, ఇది పెట్టిన తర్వాత ఎలా ఫార్మాట్ చేసిన తర్వాత దీన్ని వాడాల్సి ఉంటుంది. మనం ఎలా ఫార్మాట్ చేస్తారు, దాన్ని డ్రైవ్స్గా ఎలా కన్వర్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇదైతే 2 TB హార్డ్ డిస్క్. ఇది సీగేట్ కంపెనీ. మనకైతే ఆన్లైన్లో పర్చేజ్ చేస్తాను. నాకైతే 5800 దాకా పడింది. ఇది చూద్దాము ఈ హార్డ్ డిస్క్ని మనం ఇప్పుడు ఎలా సెట్ చేయాలి ఏందనేది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నా యొక్క CPU యొక్క క్యాబిన్ డోర్ అయితే రిమూవ్ చేశాను. చేసిన తర్వాత సిస్టమ్ లోపల అయితే ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇవైతే నా యొక్క హార్డ్ డిస్క్స్ అనమాట. సి కోసం అని ఒక SSD హార్డ్ డిస్క్ అయితే వేసుకున్నాను. అది కాకుండా ఈ 2 HDD హార్డ్ డిస్క్లు, ఒక్కొక్కటి 2 TB. ఇప్పుడు ఇది నా యొక్క కొత్త హార్డ్ డిస్క్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కొత్త హార్డ్ డిస్క్ వేసుకునేటప్పుడు ఈ యొక్క పాత హార్డ్ డిస్క్ సంబంధించిన ఈ యొక్క సాటా కేబుల్స్ ఉన్నాయి కదా, ఇవి రిమూవ్ చేసుకోవడం మంచిది. ఎందుకు రిమూవ్ చేయాలంటే, పొరపాటున మనం దీని కొత్తదాన్ని ఫార్మాట్ చేయబోయి పొరపాటున వాటిని ఏదన్నా చేస్తే మనకైతే ఉన్న డేటా పోతుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా పాత ఓటు యొక్క కేబుల్స్ అయితే నేనైతే తీసేసాను. ఇప్పుడు జస్ట్ ఓన్లీ సికి సంబంధించిన కేబుల్ మాత్రమే ఉంది. అలాగే ఇప్పుడు నేను దీని సిస్టమ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. మామూలుగా అయితే దీన్ని స్క్రూ ఫిట్టింగ్ చేయాలి. ఫస్ట్ మనం అంతా అయిపోయిన తర్వాత, ఫార్మాట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను ప్రాపర్గా బిగించుకుంటాను. ప్రస్తుతానికి జస్ట్ ఇలా బిగిస్తున్నాను. పెట్టాను కదా. ఇది పవర్ సంబంధించిన కేబుల్, ఇది వచ్చి సాటా కేబుల్. ఇది కొత్తదని అయితే నేనైతే కనెక్ట్ చేశాను. నేను ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత నేను సెట్ చేసుకుంటాను. ప్రస్తుతానికి అలా పెట్టాను అనమాట. ఇప్పుడు సిస్టమ్ అయితే ఆన్ చేస్తాను. హార్డ్ డిస్క్ని అయితే మన సిస్టమ్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్గా మై పీసీ అని ఉంటుంది కదా, ఇందులో రైట్ క్లిక్ ఇచ్చి మేనేజ్లోకి వెళ్ళాలి. మేనేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిస్క్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. డిస్క్ మేనేజ్ క్లిక్ చేస్తే ఇక్కడైతే ఇలా వస్తుంది కదా. ఇక్కడ ఇది GPT MBR అని అడుగుతుంది. మనకి MBR కావాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఉంది కదా డిస్క్ 1 అని, ఇది వచ్చి అన్లొకేటెడ్లో ఉంది. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది ఫస్ట్ అయితే పార్టేషన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ డిస్క్ 1 అనేది ఈ కొత్త హార్డ్ డిస్క్ అనమాట. ఇది వచ్చి డిస్క్ 2 అనేది నేను ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, అది దాని గురించి వదిలేసింది. ఇది మన కొత్త హార్డ్ డిస్క్. ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేయాలి అని చూపిస్తాను. దీని మీద రైట్ క్లిక్ ఇస్తే న్యూ సింపుల్ వాల్యూమ్ అని వస్తుంది. వాల్యూమ్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడైతే మనకైతే ఇక్కడ టోటల్ ఎంత మనకి MB ఉందని ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎంత కావాలనేది మనకి 1 TBకి ఎంత అయితే ఎన్ని MBs వస్తాయో అయితే మనం ఇక్కడ కాలిక్యులేట్ చేసుకొని, మనకైతే ఇక్కడ నేను 1000 GBని ఒక వాల్యూమ్ చేద్దాం అనుకుంటున్నాను. 1000 GB అంటే మనకి 10,24,000 MB. 10,24,000 MB అని పెట్టాను నేను. నెక్స్ట్ కొడుతున్నాను. దీనికైతే D అనే లెటర్ వచ్చింది మనకి. నెక్స్ట్ కొట్టాను, ఫినిష్ కొట్టాను. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇక్కడైతే మనకి ఒక వాల్యూమ్ అయితే క్రియేట్ అయిపోయింది. 1000 GBతో మనకు వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది. ఇలా అక్కడికి వచ్చేసరికి మనకి ఇది ఇంకా బ్లాక్లోనే ఉంది. ఇది వచ్చి అన్లొకేటెడ్లోనే ఉంది. ఇది మనకి ఇంకొక డ్రైవ్ కిందకు వస్తుంది. ఇప్పుడు సేమ్ దీనికి కూడా న్యూ సింపుల్ వాల్యూమ్లోకి వెళ్ళి నెక్స్ట్ కొట్టి అక్కడ ఎంత MB ఉందో సేమ్ అంతే ఇచ్చేసింది. 8 MB అయితే స్పేస్ అయితే తీసుకుంటుంది. ఇది ఈ కిందకు వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కూడా ఫార్మాట్ అయిపోయి మనకైతే ఫుల్ అయితే వచ్చేసింది. చూసినట్లయితే నేను 2 TBని ఒక 1000 GB, ఒక 863 GB అయితే వచ్చింది. ఎందుకంటే కొంత భాగం అది తీసేసుకుంటుంది కాబట్టి మనకైతే ఫుల్ 2 TBలో 2000 GB అయితే రాదు. ఇలా మనం 2 భాగాలు చేసుకోవచ్చు. ఇలాగే మనం 2 భాగాలు కాకుండా మనం 3 భాగాలు 4 భాగాలు కూడా మనం చేసుకోవచ్చు. మొత్తానికైతే
ఇప్పుడు మనకైతే ఆ యొక్క కొత్త హార్డ్ డిస్క్ని ఫార్మాట్ చేయడం జరిగిపోయింది, అలాగే 2గా డివైడ్ చేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మనం మై కంప్యూటర్లోకి వచ్చి చూసుకున్నట్లయితే చూడసారు కదా, ఇది సి మనం డివైడ్ చేసిన 2 వాల్యూమ్స్ ఇవి, ఒకటి డి వాల్యూము, ఈ వాల్యూము. ఆ ఐ అనేది నా ఎక్స్టర్నల్ది, దాన్ని వదిలేండి. ఇది చూసారు కదా, ఈ విధంగా అయితే మనం మన కొత్తగా ఉన్న హార్డ్ డిస్క్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకొని ఇలా డివైడ్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.